అయితే ఎలా ఉంటుందంట, అది నోసు అని చెప్పి దీన్ని చూపిస్తారు మనకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ బాయ్ దినేష్. వెల్కమ్ టు బ్యాక్ లాగ్ ఛానల్. ఈరోజు అయితే తిరిగిన చోటే తిరగాల్సి వస్తుంది. ఈరోజు డెలివరీ బాయ్ని అయితే మార్చారు, మనతో పాటు కొత్త డెలివరీ బాయ్ పంపించాము. ఆ అబ్బాయికి అడ్రస్లు తెలీదు, తిరిగి మొత్తం తిరిగిన చోటే తిరగాల్సి వస్తుంది. ఏం చేయాలో తెలియక ఇక్కడ ఆపుకోండి. ఆఖరికి ఎదురుగా నా బ్యాక్గ్రౌండ్ రాస్ బిల్డింగ్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డెలివరీ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము, మన బ్యాక్ సైడ్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి పోయి స్టాంప్ వేయించుకోవడానికి అయితే వెళ్ళాడు డెలివరీ బాయ్. ఈరోజు తిరిగించే తిరగాల్సి వస్తుంది. చూడండి, అదిగో మనం తెచ్చిన పార్సిల్ అయితే ఇగో అక్కడ దించారు, దించుతూ ఉన్నారు. ఇప్పటికే 2 అయితే ఎత్తుకెళ్ళిపోయాడు లోపలికి. దాంట్లో 3వ పార్సిల్ అయితే ఎత్తుకెళ్తున్నాడు అబ్బాయి. ఇంకా వెళ్తూ ఉన్నాడు. డెలివరీ బాయ్కి అడ్రస్లు అయితే తెలియదు. ఈరోజు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, తిరిగిన చోట తిరగాల్సి వస్తూ ఉంది. ఎక్కువ వేలు లోపల అయితే డెలివరీ ఇస్తూ ఉన్నాడు. చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు ఈరోజు అడ్రస్లు తెలియక. ఫాస్ట్ ట్రాక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కాడ అయితే డెలివరీ ఇస్తూ ఉన్నాము, ఎంఆర్పల్లి సర్కిల్లో. చూడండి ఫ్రెండ్స్, డెలివరీ బాయ్కి అడ్రస్ తెలియలా, మళ్ళీ అంటే వెనక మర్చిపోయాడంట. తిరిగిన చోటే తిరగాల్సి వస్తుంది, మళ్ళీ యూటర్న్ వేసుకోమంటున్నాడు. నేనైతే ఇప్పుడు ఎంఆర్పల్లి సర్కిల్లో ఉన్నాను. తిరిగిన చోటే తిరుక్కోవడమే, తిరిగిన చోటే తిరుక్కోవడమే, వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి. చూడండి, ఈరోజు బతుకంతా తిరిగేట్టుగానే అయిపోతుంది. మళ్ళీ యూటర్న్ వేసుకుంటున్నాను. డెలివరీ ఇది మళ్ళీ ఎక్కడో కాదు, దీన్ని ఇందాకే దాటి వెళ్ళాము. ఇదే రాస్ బిల్డింగ్ పక్క సందులోనే. ఇక్కడ మళ్ళీ డెలివరీకి వచ్చాము. చూడండి, మళ్ళీ తిరిగిన చోటే తిరుగుతున్నాం, దాన్ని దాటుకొనే పోతున్నాం. అడ్రస్లు తెలియట్లే అబ్బాయికి. ఇదైతే రాస్ బిల్డింగ్. సో గైస్, ఇదైతే ఎంఆర్పల్లి సర్కిల్. చూడండి, మళ్ళీ ఎంఆర్పల్లి సర్కిల్కి అయితే వచ్చేసాము. ఎక్కడో పెట్టుకోవడం బండి అయితే. శ్రీమతి ఒంగళూరు సీతమ్మ మార్గం అంటే ఇదైతే. చూడండి గైస్, ఇది 100 ఫీట్ కొత్త రోడ్డు వస్తుంది మహిళ. సో గైస్, ఇప్పుడు ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఆ కస్టమర్ మళ్ళీ మమ్మల్ని దాటుకొని వెళ్ళి ముందుకి మున్రెడ్డి ఆర్చ్ దగ్గర. మనకైతే బస్ స్టాండ్ దగ్గర అంట, రైల్వే స్టేషను. ముందు అయితే మనకి మధ్యలోనే ఎస్బీఐ బ్యాంక్ కాడ అయితే పడ్డది, మహిళా యూనివర్సిటీ రోడ్లో. ఇది ఇటు మహిళా యూనివర్సిటీ రోడ్డుకి ఇటు అయితే ఎస్బీఐ బ్యాంకు, ఉషశ్రీ రెసిడెన్సీ అంట. చూడండి, ఈ రెసిడెన్సీలో అయితే ఇప్పుడు డెలివరీ ఉంది. ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తిరుక్కొని వెళ్ళాలి. ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము.
హాయ్ గైస్, చూడండి మనమైతే ఇప్పుడు గాంధీ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. గాంధీ రోడ్ గురించి మీకు తెలిసిందే కదా, ఎంత ట్రాఫిక్ ఉంటుందో. తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. ఇదైతే రామరాజు పంచులు షర్ట్లు. గాంధీ రోడ్ అంటేనే మనకు తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మన బండి అనవసరంగా ఎందుకు లోపలికి వచ్చామని అనిపిస్తుంది. లోపలికి వచ్చి అయితే ట్రాఫిక్లో ఇరుక్కోపోయింది. మొత్తం ట్రాఫిక్కేను. మనమైతే విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మనం కస్టమర్ని గాంధీ రోడ్కి వచ్చి మనం అందువల్ల లోపలికి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. చూడండి, ఫుల్ ట్రాఫిక్, వెహికల్స్ అన్నీ ఆగిపోయి. మార్కెట్ అయితే ఎంత ఫేమస్ మీకు తెలిసిందే, అందుకే ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్గా. మనకి బట్టలు కానీ చాలా వరకు బాగా దొరుకుతాయి ఇక్కడ చాలా తక్కువలో. మనమైతే చూడండి ట్రాఫిక్ అయితే దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. తిరుపతిలో ఇప్పుడైతే చంద్రగిరికి అయితే వెళ్తున్నాం. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ. దాన్నైతే దాటాము ఇప్పుడే. మనమైతే చంద్రగిరి హైవే అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే ఎక్కడైతే బోర్డు ఉంటుంది చూడండి, చిత్తూరు, వేలూరు, బెంగళూరు, మదనపల్లి, పీలేరు పోయే హైవేలో అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే ఫ్లైఓవర్ దాటాము. అయితే ఫ్లైఓవర్ మీద నుంచి వ్యూ అయితే అదిరిపోతుంది. మీకు ఎలా ఉంటుంది, అదే దేవుడి ముఖము అంటారు కదా, అదే ఇది ఏడు కొండలెంకన్నా దేవుడి ముఖం అయితే ఎలా ఉంటుంది కదా. చేరిన భక్తులకి ఇది ఏ పెంగిది